గురువు, అయ్యా మరి నేను రేపు పొద్దున చెప్తామని నీకు చెప్పవచ్చునా అని అన్నాడు. చెప్పవచ్చునా అన్నాడు. చక్కగా ఏం చేశాను, రేపు పొద్దునాడు ఇక రాజు ఇంటికి పోయిండు. గురువు పురోహితుడు రాజు దగ్గర పోయిన తర్వాత పోయిన రాజా మరి ఏంది అంటే, మనకి ఈ విధంగా నాకు భక్తి కలగలేదు, నాకు దేవుడు అంటే ఏం తెలియలేదు పురోహితుడు, మరి నేను చెప్పచ్చునా అని అన్నాడు. చెప్పచ్చునా అంటే, మరి నువ్వు సింహాసనం నుంచి ఒక 10 నిమిషాలు కిందికి దిగు, నేను నాకు సింహాసనం అప్పగించంటే మంచిదైనా నేను దిగుతాను. సింహాసనం అప్పగించి గురువుకు అప్పగించి ఈయన దిగిండు, కూర్చున్నాడు. ఈ భటులకు ఏం చెప్పిండు, ఈ రాజుని తీసి ఒక కాంబు కట్టేది, పురోహితుని ఒక కాంబు కట్టే. అరే ఇది ఏంది రాజు కట్టేయండి రా, ఆయన ఇప్పటి వరకు రాజు కట్టేయండి అనగానే అప్పుడు కట్టేసుకొని ఆ కాంబుకు ఆయన కట్టేసి పురోహితుని, ఈ కాంబుకు రాజుని కట్టేసి 10 నిమిషాలు ఆలోచించి ఏం చేసినట్టే, రాజు నువ్వు పురోహితుడు బట్టలు ఇప్పు అన్నాడు. అరే నేను తాళ్ళతోనే బంధింపబడ్డా, నేను ఎక్కిప్పాలి, పురోహితుడికి బట్టలు ఇప్పు రాజు అంటే నేను కూడా బంధింపబడ్డా ఎట్లా అన్నాడు. ఈ విధంగా జరిగినాక 10-20 నిమిషాలు అయినాక చెప్పిండు రాజు, నేను రాజ్యానికి రాజును అనేది అహంకారం నాది అనేది పెరిగిపోయింది. నీ అహంకారం విడివకనే నీది ఈ విధంగా నీకు ఏది చెప్పినా నీకు మస్తిష్కం ఎక్కది, నీకు అర్థం కాదు. ఆ పురోహితుడు ఏమైపోయిందంటే ఈ సంసార బాధలకు ఏదో అనుకుంటా బాగానే చేసిండు. ఇచ్చిందే పరమాత్మ సాలు నాకు అనేది ఆయనకు లేదు. ఆయన సంసారంతో బంధింపబడ్డాడు. ఈయన రాజ్యంలో నాది, నేనంత రాజు ఇవ్వలేదు నాది అనేది ఈయన బంధింపబడ్డాడు. అప్పుడు కన్ను తెలుసుకున్నారు. అంటే శిష్యులు కూడా ఈ సృష్టి లోపల ఏ బోధ పోయినంత బంధింపబడ్డ సంసారం, నా పిల్లలకి ఇట్లా, నా కోడలు అట్లా, ఇవే బంధింప వేరోళ్ళది అట్లా. ఇగో ఈ ఎరుక సృష్టివే ఇవి, ఎరుక నేనే చేసుకుంటా. గురు ధ్యానములు ఉండి ఆ మనసుని కప్పి పెడితే అది ఆ స్థితికి పొందుతుంది. పరిపూర్ణ బోధ అని అంటే ఏంది, నిశ్శబ్దే బ్రహ్మ వచ్చేది. ఎలాంటి జోక్యం తీసుకోగలకు నిశ్శబ్ద బ్రహ్మ వచ్చేది. ఈ పూర్తి పోయినంటే ఏదైనా సభలు జరిగినాయి అంటే సెల్లలు వేసుకునేది, పోయేది 10 మంది ఈనేది అట్టుకుని. మరి నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు ఎందుకు తీసుకున్నావు బోధ? జన్మరహితానికి యాది లేదయ్యా. ఎరుకని పెంచుకునే దానికి, అజ్ఞానం పెంచుకునే పోడు. ధర్మమైన మాటలు ఎవరు కూడా చెప్తారు. 20 ఏళ్ళ నుంచి ఇదే ఉన్నది, ఏడవైనా అదే స్థితి. ఈ గురువులు దొరకాలంటే, పుణ్యవంతులు దొరకాలంటే మనకు ఎరకలేని స్థితి దొరకని యాన్నో ఒక్కోళ్ళు ఉన్నారయ్యా. మీ అసలు దొరుకుడే మా కష్టం, మాకు దొరికిందని ఎంతో రోజు దీన్ని జ్ఞాపకం చేసుడు, నువ్వు పెట్టే చూసుడు, నీకు 10 రోజులకో 15 రోజులకో చెప్పుడయ్యా. ఈ స్థితిలో అడిగితేనే గంధం చెక్కని రాస్తేనే గంధం వెళ్తుంది, రాకపోతే చెక్క అట్టనే ఉంటది. దీన్ని ఎప్పుడు రాక్కుంటూ ఉంటేనే ఈ తన్మాత్రముల చేతులు, తన్మాత్ర వాడకు, ఎప్పుడు వాడు, సమయం బట్టి వాడుకో. గురువు గారు ఇచ్చినే ఉన్నాయని ఇష్టం ఖచ్చితంగా వాడుకుంటే మళ్ళా అదే కర్మలు చేసేవాల్సి వస్తుంది, అజ్ఞానంలో దుంకబట్టది వస్తుంది. చెవులు ఉన్నాయి, ఇష్టంగా శబ్దాలు వింటది, పంచాంగానికి ఉత్తది లేచి. శరీరం ఉన్నది, ఇష్టంగా వచ్చిన కోరిక మన సుఖ దుఃఖాలు కోరుతుంది. రూపం ఇచ్చిండు, ఇష్టంగా వచ్చిన రూపాలు చూస్తుంది, చూడమన్నాడా. గురువు గారు అని నాది ఏమీ లేదు, పంచతన్మాత్రలు నాదిగా ఉన్న శరీరం నాది, నేను లేను. సద్గురుమూర్తి నేను తెలియక ఎన్నో కర్మలు చేసిన, పాపాలు చేసిన, పుణ్యం చేసిన. ఇప్పుడు తెలిసిన తర్వాత సద్గురు నేను ఇప్పుడు చేసే పనులు, పుణ్యం పాపములు అన్నీ నీయే, నువ్వు ఇచ్చిన ప్రసాదం నేను వాడుకుంటున్నా. సద్గురువు నేను ఇప్పుడు ఈ స్థితిలోనే నన్ను ఉంచు తండ్రి, అది ఏమీ లేదు, అంతా సద్గురుదే. ఏ పని చేసినా అనుకుంటావు నడిస్తే నీకెందుకు వస్తాయి? కొంతమంది అగో నాది ఏమీ లేదు, అంతా సద్గురువు అని ఏమైనా పాపం చేస్తావా? చెయ్యని అయ్యేది, అడిగి అవతలికి రానియ్యేది. అవును,
ఇట్లా ఉన్నారు మన శిష్యులు వాళ్ళు చెప్తారయ్యా. ఈ స్థితిలో అడిగి ఎట్లా చేస్తుంది? నువ్వు అంతా నాది ఏమీ లేదు, అంతా నీవు లేనప్పుడు ఇంకెక్కడ నీ శరీరం ఎక్కడిది, నీ మనసు ఎక్కడిది, ఎందుకు ఉంటుంది? నువ్వు పాపం చేస్తానాగా నువ్వు ఓనియది. ఆ స్థితిలో మెదులు ఈ స్థితిలో నడుస్తున్నారయ్యా. చాలా సంతోషం. అబ్బా పరిపూర్ణ బోధాచార్య గుర్రాల మోహన్ రావు ఆర్యులు సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. జై జై సద్గురు. చాలా బాగుంది అంజయ్ గౌడ్ గారు, చాలా సంతోషం. అయ్యా ఇదంతా మీ సద్గురుది అయ్యా. మీకు గురువులు చెప్పినావు నువ్వు నా మాటను చూస్తే నువ్వు ఎక్కడికి పోకపోతుంది, నిన్ను చూడాలనయ్యా అని అన్నావు. ఇప్పుడు కలవాల కంపల్సరీ అంటే నేను అయ్యా నిన్ను కలుస్తా, లేదు లేదు నిన్నే కలుస్తా నేను. అవును. మరి కృపా. ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు సంతోషం ఉండదంట కొడుక్కి, కొడుకు పుట్టినప్పుడు సంతోషం ఉండదంట తండ్రికి, ఉండదట. జనుల పుత్రుడిని కనుగొని పొగడగా అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని అన్ని సభల్లోనూ మీరు చెప్తూ ఉంటే, మళ్ళీ తిరిగి నా మాటలే నాకు గురువాక్యాన్ని నాకే చెప్తుంటే, గురువు చెప్పినట్లు చెప్తుంటే నాకు ఎంతో ఆనందం ఉంటుంది. నా శిష్యుడు ఎంత గొప్పడు అయ్యాడని. సంతోషం నాయన, సంతోషం. జై గురు, జై గురు నాయన. ఇటువంటి మాట దొరికాయ్యా నాకు. ఏ జన్మల పుణ్యమో నాకు నువ్వు దొరికినావు కానీ అయ్యా దొరకదయ్యా. ఎవరో కోట్లే నోట్లే. నేను గోదావరిని కొట్టుకోమ్మా అయ్యగారిది ఆజ్ఞ వలన నువ్వు వచ్చినావు ప్రభు. ఆ సద్గురు వలనే నీ వల్ల నువ్వు మాట్లాడు, సద్గురువే చెప్పి మాట్లాడుతుండయ్యా. అంతే తండ్రి. అటువంటి నాకు నువ్వు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిపోయినావో స్టెప్ పైకి నేర్చుకుంటున్నా, స్టెప్ బై స్టెప్. నువ్వు చెప్పిన మసిమంటి రాత్రికి ఎప్పుడు పేరు దింపితే ఎప్పుడన్నా పరిపరు ఏదైనా దందలు పోయినప్పుడు ఒక 5-10 నిమిషాలు ఒప్పుకుంటే మళ్ళా యాద్ చేసుడే. చాలా సంతోషం నాయన. అంతా సద్గురార్పణం, అంతా సద్గురు అంతే అయ్యా. జై గురు నాయన, జై గురు. నిన్న పోయినావు కదా సభల? అవును. నిన్నది కూడా చెప్తున్నా, తీరం ఆలోచిస్తా. మంచిది నాయన. అన్ని ఒకటి చెప్పుకుంటా, పాత మళ్ళీ రేపు సంతోషం అయినా. సద్గురు నమయ్య. జై గురు, జై గురు.